హాయ్, దిస్ ఇస్ డాక్టర్ కే మనోజ్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్కా హాస్పిటల్, కర్నూలు. ఇక్కడ 22 ఓల్డ్ ఫీమేల్ పేషెంట్ అండి. స్కూటీ నుంచి కింద పడి మన దగ్గర మోకాళ్ళ నొప్పి, వాపు మరియు ఇన్స్టెబిలిటీతో ఫీల్ అయ్యి మన దగ్గరకు వచ్చారు. మనం ఎంఆర్ఐ చేసి చూస్తే అది కంప్లీట్ ఏసీఎల్ టియర్ అని డయాగ్నోస్ చేసాం. ఏసీఎల్ లిగమెంట్ అనేది మనకి రెండు మోకాల్లో ఇట్లా రెండు మోకాల మధ్యలో మనకి ఒక తాడు, ఒక లిగమెంట్ అనేది ఉంటుంది. సో దట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది మోకాల దగ్గర. సో అది టియర్ అయితే మనకి ఏమవుతుందంటే మెట్లు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, లేదా పరిగెత్తేటప్పుడు కానీ, జంప్ చేసేటప్పుడు కానీ బ్యాలెన్స్ అనేది కోల్పోతాం. దానివల్ల ఏంటంటే మనకి మోకాల్లో ఇన్స్టెబిలిటీ అనేది ఎక్కువైపోతుంది అనమాట. సో దీన్ని మనం ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ ద్వారా ట్రీట్ చేస్తాము. ఈ ఆర్థ్రోస్కోపిక్ అనేది కీహోల్ సర్జరీ. ఒక దాంట్లో నుంచి కెమెరా అనేది పంపిస్తాము, ఇంకో దాంట్లో నుంచి షేవర్ మెషిన్ అని పంపించేసి దాని ద్వారా మనము ఏసీఎల్ లిగమెంట్ అనేది రీకన్స్ట్రక్షన్ చేస్తాము. ఒకవైపు ఎండో బటన్ ఉంటుంది, మరోవైపు బయో అబ్జర్వబుల్ స్క్రూ అంటే కరిగిపోయే స్క్రూ అనమాట. దాని ద్వారా మనం ట్రీట్ చేస్తాము. అది మనకి గ్రాఫ్ స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీ ఎక్సలెంట్గా ఉండేలా చూసుకొని మనం ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది చేస్తాము. థ్యాంక్ యూ.